హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్. నా డైలీ రొటీన్ రోజు నైట్ నేను ధనియాలు, జీలకర్ర, మెంతులు, వాము బాగా నానబెట్టుకుంటానండి. మార్నింగ్ లేవగానే ఇలా హీట్ చేసుకొని ఫస్ట్ నేను ఇదే తాగుతానండి. చూసారా, ఈ కప్పు మా అక్క నాకు గిఫ్ట్ ఇచ్చింది బర్త్డేకి. మంచి కొటేషన్ రాయిపించేసి 2 ఫొటోస్ని అటాచ్ చేయించేసి మంచిగా టీ టీ కప్ టైపు ఏదైనా తాగటానికి బాగుంటుందన్నమాట. దాని తర్వాత ఈరోజు నేను కర్రీ అయితే దొండకాయ ఉల్లికారం కర్రీ రెడీ చేయబోతున్నానండి. దొండకాయలని ఇలా 5 నిమిషాలు సాల్ట్ వేసుకొని నానపెట్టుకున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే డస్ట్ అనేది తొందరగా క్లీన్ అయిపోతుందండి. చూసారా, ఇలా నేను చేతులతో అంటూ ఉన్నప్పుడు చాలా వరకు దొండకాయలకున్న డస్ట్ అనేది వచ్చేస్తుందండి. సాల్ట్ వేయడం వల్ల చాలా యూజెస్ ఉంటాయి. ఏ వెజిటేబుల్ అయినా ముందు మనం కడిగేటప్పుడు సాల్ట్ వేసుకొని కడుక్కుంటే తొందరగా ఆ డస్ట్ అనేది వచ్చేస్తుందండి. చూడండి, వాటర్ మీకు చూపిస్తున్నాను, వస్తాయి ఇలాగా. ఇప్పుడు నేను ఈ వాటర్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసేసుకొని మళ్ళీ ఇంకో వాటర్ వేసుకొని క్లీన్ చేసుకుంటాను. చూసారా, ఇప్పుడు నేను మళ్ళీ వీటిని కూడా స్ట్రెయిన్ చేసుకొని బాగా క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటానండి. చాలామంది ఈ ఉల్లికారంకి చాలామంది గుత్తి వంకాయ ఎలా అయితే కట్ చేసుకుంటారో ఆ విధంగా కట్ చేసుకుంటారండి. అలా అయినా కట్ చేసుకోవచ్చు, నేను చూపించే విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే తొందరగా దొండకాయ అనేది మగ్గుతుందండి. పొడవుగా ఉండాలి, అలాగే చిన్నగా ఉండాలి. అందుకని నేను ఈ విధంగా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ అలా కావాలంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా నేను చాక్తో మొత్తం అన్నిటిని ఇలా కట్ చేసేసుకున్నానండి. మీరు చాక్తో ఇలా కట్ చేయలేకపోయి ఉంటే చాలామందికి కత్తిపీటతో కూడా అలవాటు ఉంటుందండి. నాకు రెండిటితో కూడా అలవాటు, దాంతో కూడా మీకు చూపిస్తాను. కత్తిపీటతో నేను ఎలా కట్ చేసినాను చూడండి. నేను కత్తిపీటతో కట్ చేస్తున్నాను. నాకు కూడా కొంచెం అది కూడా అలవాటు ఉంది, ఇది కూడా అలవాటు ఉంది. దీంతో కూడా కట్ చేయగలను నేను. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. దీనికి కూడా ఇలా ఇలా చూసారా, అలా కట్ చేసేసుకుంటే తొందరగా దొండకాయ అనేది మగ్గిపోతుంది. చిన్నగా ఉండాలి, కాకపోతే పొడుగ్గా ఉన్నాయంటే కొంచెం బాగుంటుందండి. ఇలా నేను అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను. వాటితో వీటితో కొన్ని కట్ చేసేసుకున్నాను. నేను ఇందాక మార్నింగ్ లేవగానే మెంతుల వాటర్ తాగుతానని చెప్పాను కదా. చాలామంది అలా డైలీ రొటీన్ చేయించి ఉండొచ్చు. ఎంతమంది అయితే చేస్తున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. సో నేను మొత్తానికి కట్ చేసుకున్నానండి అన్నీ. మనం ఎప్పుడు దొండకాయ ఇలాంటివి ఏవైనా ఫ్రై చేయాలనుకుంటే లోతుగా ఉన్న వాటిలో ట్రై చేయాలి. అలాగే మనము పాతకాలం వాటిని ఎక్కువ యూజ్ చేసుకోవాలండి. నేను కళాయి పెట్టుకున్నాను, దానిలో ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర, ధనియాలు, కొంచెం మెంతులు నేను ఒక 5 ఎండుమిర్చిలు తీసుకున్నాను. తర్వాత ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లికారంకి నాకు సరిపోతుంది. ఒక 3 ఉల్లిపాయలు అయితే నేను కోసుకున్న దొండకాయలకి అయితే సరిపోతుంది. ఇలా చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు అనేది కొంచెం బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత బాగా వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూపిస్తున్న విధంగా నేనైతే బాగా ఆ ఉల్లిపాయలు అనేది బాగా విడిపోయేటట్టు కలుపుకున్నాను. చూసారు కదా, బాగా విడిచేయి, కొంచెం బాగా మగ్గాయి కూడా. నేను ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి వేసుకున్నానండి. వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. దాని తర్వాత మిగిలిపోయిన ఆయిల్లో నేను దొండకాయలను వేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని మినిమం ఇది ఒక 7 to 8 మినిట్స్ అయినా బాగా మగ్గాలండి. మగ్గితేనే అప్పుడు ఈ ఉల్లికారంకి దొండకాయ అనేది సెట్ అవుతుంది. ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందామండి. దొండకాయ అయితే ఇంకా బాగా మగ్గాలి. ఇప్పుడు నేను కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. మీరు కూడా ఈ దొండకాయ అనేది తొందరగా మగ్గాలి అని అనుకుంటే ఇప్పుడు మీరు సాల్ట్ వేసుకోవచ్చు. నేనైతే
ఇప్పుడు నేను కొంచెం వేసుకుంటున్నానండి, తొందరగా మగ్గుతుంది కాబట్టి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దొండకాయ మొత్తాన్ని. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అండి, ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందాము. 2 నిమిషాల తర్వాత చూసుకుంటే కొంచెం మగ్గిందండి, బాగానే మగ్గింది. ఇందాక నేను ఏదైతే ఉల్లికారంకి రెడీ చేసుకున్నానో దాన్ని మిక్సీ చేసుకున్నాను. కచ్చాపచ్చగా చేసుకున్నాను, మరీ పేస్ట్గా చేసుకోలేదు. కచ్చాపచ్చగా చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఉల్లికారం దొండకాయ కర్రీ అనేది చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలా నేను మిక్స్ చేసుకొని చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని మాత్రమే నేను జ్యూస్ తీసుకొని వేసుకున్నానండి, మరీ ఎక్కువ అవసరం లేదు. మీకు నచ్చితే వేసుకోండి దొండకాయలో, లేదంటే మీ ఇష్టం అండి. నేనైతే కొంచెం వేసుకుంటున్నాను, మరీ ఎక్కువ కూడా కాదు. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుంటున్నానండి నేను. నిమిషాల తర్వాత చూసుకుంటే మొత్తం వాటర్ అనేది ఇంకిపోయి బాగా మగ్గిపోయిందండి, రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ మనకి దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ విధంగా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి కింద కామెంట్ చేయండి. నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. ఎంతో రుచికరమైన దొండకాయ ఉల్లికారం అనేది రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్